ఇంకెరోజు అయితే 15వ తేదీ మే నెల 2024 బుధవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతిని ఎలా వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. దిగుమతి నేటితో పోల్చుకున్నట్టయితే ఎక్కువ వచ్చిందో తక్కువ వచ్చిందో వేటని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవడో లైక్ చేయకుండా చూస్తుంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవడను లైక్ చేసినట్టయితే అంటే చాలామంది నోటిఫికేషన్ పోవడం లేదు కండి. మీరు ఎవడో లైక్ చేసినట్టయితే చాలామంది నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. సో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసండి. ఇంకా ఎడోషన్ కోసం కేవలం 25 కిలోల బాక్సులకి 26 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి. సుమారుగా 31, 32, 33 ఇలా అయితే ఉన్నాయి మండీలు ప్రస్తుతానికి. అయితే దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దిగుమతులు నేటితో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి అయితే తగ్గింది. ఈవెన్ మరి భారీ స్థాయిలో నేను చెప్పలేను, కానీ నేటితో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి అయితే తగ్గింది. ప్రతి మండీకి ఏం తగ్గలేదు. ఇప్పుడు ఒక 2-3 మండీలకి లైన్లో తగ్గింటే మిగతా మండీలు నెట్కి ఇన్సైన్ ఎన్నో సెట్లో వచ్చింది. ఓవరాల్గా ఈవెన్ జీపీఆర్ మండీలను మొత్తం చూసుకున్నా, అలాగే టీవీఎస్ మండీలను మొత్తం చూసుకున్నా ప్రస్తుతానికి అయితే నేటితో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి అయితే తగ్గింది. మరి అంత భారీ స్థాయిలో అని చెప్పలేము, కానీ నేటితో పోల్చుకుని స్వల్పంగా దిగుమతి అయితే తగ్గింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. ప్రస్తుతానికి సమయం వచ్చేసి 6 గంటల 7 నిమిషాలు అయితే అవుతుంది. ఒక్కొక్కసారి మనకు 6 గంటల తర్వాత కూడా దిగుమతులు వచ్చిండే రోజులు ఉన్నాయండి. సో అలా ఏమైనా దిగుమతులు వస్తే ఇంకా ఇంచుమించు సేమ్ నిన్నట్లాగానే ఈరోజు కూడా దిగుమతులు అయితే వస్తాయి. అలాగేమైనా రాకుంటే సేమ్ నిన్నటితో పోల్చుకుని దిగుమతి అయితే తగ్గుతుంది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని.